విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. నీవు విశ్వాసాన్ని నేర్చుకొని పెంచుకోవాలి. నీలో విశ్వాసాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితం పెరగాలి, నీ యొక్క క్రైస్తవ జీవితం ఆశీర్వదించబడాలి అంటే నీలో విశ్వాసం పెరగాలి. నీకు అప్పులు ఉన్నాయా, దేవుడు తీరుస్తాడని నీలో విశ్వాసం పెరగాలి. నీకు అనారోగ్యం వచ్చిందా, సేవకుడితో ప్రార్థన చేయించుకుంటాను, మందిరానికి వెళ్తాను, యేసయ్య పోగొడతాడన్న విశ్వాసం నీకు ఉండాలి. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి అప్పుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి అవమానాల్లో ఉన్నా, ఎలాంటి నిందల్లో ఉన్నా, నిరాశ నిస్పృహల మధ్యలో నువ్వు కృషించిపోతున్న అనుభవాలు నీకు ఉన్నా, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను ఒడ్డున పడేటట్లుగా, అవమానించిన వారు ఎదుటని తలెత్తుకునేటట్లుగా, నీ శత్రువుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపాటు చేసేటట్లుగా నీ విశ్వాసం నీకు ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, దేవుడు నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నీ శత్రువులను నా ప్రభు ఈ మార్చి ఈ ఆఖరి దినాలలో వారందరినీ నీకు మిత్రులుగా నా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా.